హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి చెందినటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ గురించి తెలుసుకుందాం. మీరు స్పోర్ట్స్ కోటాలో డిఎస్సికి అప్లై చేసుకున్నట్లయితే మీకు ముఖ్యమైనటువంటి గమనికండి. స్పోర్ట్స్ కోటాలో డిఎస్సికి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకి ఫేక్ ఫోన్ కాల్స్ అనేవి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో, నేను శాప్ నుంచి మాట్లాడుతున్నా. మీరు స్పోర్ట్స్ కోటాలో దరఖాస్తు చేశారు కదా, ఉద్యోగం వస్తే లైఫ్ టైం సెటిల్మెంట్, ప్రశాంత జీవితం, ఫైనల్ లిస్టులో మీ పేరు ఉండాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, ఆలోచించుకోండి అంటూ డిఎస్సి క్రీడా కోటా కింద దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులకి ఫోన్ కాల్స్ అనేవి వస్తూ ఉన్నాయి. తాము శాప్ అధికారులమని, సంబంధిత శాఖలో పలుకుబడి ఉందంటూ వీరు పరిచయం చేసుకుంటున్నారు. డబ్బులు ఇస్తే చాలు అంతా చక్కబెట్టేస్తామని చెప్పేసి నమ్మబలుకుతూ ఉన్నారు. 10 నుంచి 15 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కొందరు క్రీడాకారులు ఉద్యోగం వస్తుందనే ఆశతో ఒప్పందాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా మామూలు వసూళ్లపై ఇప్పటికే శాప్నకు ఫిర్యాదులు అందాయి. కొందరు అభ్యర్థులు ఆడియో వీడియో రికార్డులను కూడా పంపించడం జరిగింది. అసలు డిఎస్సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసినటువంటి క్రీడాకారుల ఫోన్ నెంబర్స్ అనేవి థర్డ్ పార్టీకి ఎలా చిక్కాయన్నది తేల్చాల్సి ఉంది. క్రీడాకారులందరి వివరాలు శాప్లోని ఓ కీలక విభాగంలో ఉన్నాయి. ఆయా క్రీడా సంఘాల వద్ద కూడా ఆటగాళ్ల సమాచారం ఉంది. శాప్లోని కొందరి సిబ్బంది కొన్ని సంఘాల ప్రతినిధులు కుమ్మక్కై అభ్యర్థుల ఫోన్ నెంబర్లని బయట వ్యక్తులకు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. వారే శాప్ పేరు చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జెన్యూనిటీ సర్టిఫికేట్లకు లంచాలు. అభ్యర్థులు సమర్పించినటువంటి క్రీడా ధృవపత్రాలు సరైనవో కావో నిర్ధారించుకోవడానికి ఆయా సంఘాలు నేరుగా శాప్నకు జెన్యూనిటీ సర్టిఫికేట్లు ఇవ్వాలి. కానీ కొన్ని సంఘాలు వీటి కోసం 2 నుంచి 3 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించినటువంటి అభ్యర్థులకు జెన్యూనిటీ సర్టిఫికేట్లు ఇవ్వకుండా గడువు తేదీ వరకు ఇబ్బందులు పెట్టాయి. చాలామంది అభ్యర్థులు విజయవాడలోని శాప్ కార్యాలయానికి వచ్చి ఈ విషయమై అధికారుల ముందు వాపోయారు. లాభం లేకపోవడంతో కొన్ని సంఘాలకు లంచాలిచ్చి సెటిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తుది దశకు ఎంపిక ప్రక్రియ. మెగా డిఎస్సిలో క్రీడా కోటా కింద 421 పోస్టులు అనేవి భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష లేకుండా ఆటల్లో ప్రతిభ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం శాప్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఇప్పటికే ప్రాథమిక జాబితాను అధికారిక వెబ్సైట్లో ఉంచారు. సోమవారం తుది జాబితాను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలనకు పంపనున్నారు. ఈ విషయంపై శాప్ పరిపాలనాధికారి అయినటువంటి ఆర్ వెంకటరమణ నాయక్ ఏ విధంగా స్పందించారో తెలుసుకుందాం. ఫేక్ ఫోన్ కాల్స్ వ్యవహారం అనేది మా దృష్టికి కూడా వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేసే వారి మాటల్ని నమ్మొద్దు. వాటిపై నేరుగా మాకు ఫిర్యాదు చేయాలని అభ్యర్థుల్ని కోరుతున్నాం. అత్యంత పారదర్శకంగా, అక్రమాలకు తావు లేకుండా డిఎస్సి టీచర్ పోస్టుల ఎంపిక అనేది ఉంటుందని చెప్పేసి శాప్ పరిపాలనాధికారి అయినటువంటి ఆర్ వెంకటరమణ నాయక్ తెలపడం జరిగింది. ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మీకు ఫోన్ కాల్స్ అనేవి వచ్చినట్లయితే అవి ఫేక్ ఫోన్ కాల్స్ అండి. మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి అమౌంట్ అనేది ఇవ్వకండి, ఇచ్చి మోసపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.